ఇప్పుడు సరే ఏదైనా కానీ అల్లు అర్జున్కి సంబంధించిన అంశంలో ఇక్కడ ఇంకొక చిన్న టాపిక్ నడుస్తుంది. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు ఒక ట్వీట్ చేశారు. 2047 విజన్ డాక్యుమెంటరీ మీద చేసినటువంటి ఆ ట్వీట్కి సంబంధించినటువంటి దాంట్లో ఆయన అల్లు అర్జున్ దృష్టిలో పెట్టుకొని చేశారా అన్న చర్చను కూడా కొంతమంది తీసుకొస్తూ ఉన్నారు. ఆయన చేసినటువంటి యొక్క ట్వీట్ సారాంశం, కలిసి ఉంటే కలదు సుఖం, కులాలు మతాలు కాదు, మనం రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలని ఆ ఇండికేషన్ వచ్చే విధంగా ఆయన ట్వీట్ చేశారు. కానీ కొంతమంది అల్లు అర్జున్ని దృష్టిలో పెట్టుకొని ట్వీట్ చేశారు అని చెప్పి మాట్లాడుతున్నారు. కానీ అది అవాస్తవం. అక్కడ ఆయన చెప్పాలనుకున్నటువంటి అంశం ఆ 2047 విజన్ డాక్యుమెంటరీ ఆంధ్రప్రదేశ్ భవిష్యత్తు, దేశ భవిష్యత్తుకు సంబంధించినటువంటి మెసేజ్ తప్ప మరొకటి కాదు అని చెప్పని ఆయన వర్గీయులు తెలియజేస్తున్నారు. అంటే ఇది ఎలాంటి రకరకాలైనటువంటి అంశాలకు దారితీస్తుంది, ఎటువంటి పరిణామాలకు దారితీస్తుంది అనే దానికి ఇప్పుడు ఇక రాబోయేటువంటి రోజుల్లో ఇదిగో పులి అంటే ఇదిగో పిల్లి అంటే ఇదిగో పులి అని చెప్పని రకరకాలైనటువంటి విన్యాసాలు జరుగుతాయి. అటువంటి వాటన్నిటిని కూడా ప్రజలు అప్రమత్తంగా ఉండి వాస్తవాలను గమనించాల్సినటువంటి బాధ్యత కూడా ఉంటుంది. సరే, అల్లు అర్జున్ని అరెస్ట్ చేయటం అనేటువంటిది నిజంగా సినిమా ఇండస్ట్రీ మొత్తాన్ని ఒక్కసారిగా షాక్ గురి చేసినటువంటి అంశం, ఒక్కసారిగా షేక్ అయిపోయినటువంటి అంశం, ఎవరు ఊహించినటువంటి అంశం. ఒక కేసు జనరల్గా ఆ కేసుల్ని వీళ్ళు ఫైట్ చేస్తారు, తర్వాత క్లోజ్ చేస్తారు, తర్వాత ఇవన్నీ చాలా జరుగుతాయి. కానీ ఒక ఉత్తమ నటుడు అవార్డు అందుకున్న వ్యక్తికి ఇంత షాక్ ట్రీట్మెంట్ వస్తుందని చెప్పని ఎవరూ కూడా ఊహించలేదు రాజుగారు. సరే, దీనికి సంబంధించి మధు ఉన్నారండి, రాజుగారు మధు ఉన్నారు సార్. ఓకే మధు సార్. అయితే ఒక మనిషి ఇలా నిలబడి ఉంటే ఆ మనిషి ఎదురుగా కూడా ఒక బలమైన సింహం నిలబడి ఒక్కసారిగా పంజాన్ని ఇలా విసిరితే ఎలా ఉంటుంది సార్? ఊహించుకుంటే ఆ మనిషి ఎదురుగా బలమైన సింహం, ఆ సింహం ఆ మనిషి తలపైన ఇలా ఒక పంజాన్ని ఇలా విసిరితే జస్ట్ వెంట్రుక వాసులో ఆ పంజా పక్క నుంచి ఇలా వెళ్ళిపోతే ఆ ఎయిర్ అంటే ఆ స్పీడ్ వచ్చేటటువంటి ఎయిర్ ఏదైతుందో ఆ పంజా నుంచి వచ్చేటటువంటి ఎయిర్కే ఒక్కసారిగా ఒళ్ళు జలజరిస్తుంది. అలానే ఈరోజు జరిగింది సార్. జైలు వరకు కూడా అల్లు అర్జున్ వెళ్ళారు. ఇంకా జైలు లోపలికి అడుగు కూడా పెట్టారు. అడుగు పెట్టి ఇంకా బ్యారెక్ లోపలికి ఆయనకు కేటాయించబోతున్నటువంటి బ్యారెక్ లోపలికి కూడా వెళ్ళాలి. కానీ అక్కడ జస్ట్ ఆగిపోయింది సార్, జస్ట్ ఆగిపోయింది. 11:45 ఉదయం మొదలైనటువంటి వ్యవహారం 6:45 సాయంత్రం వరకు కూడా కొనసాగింది. చిక్కడపల్లి పోలీసులు డైరెక్ట్గా ఇంటికి వెళ్ళారు, అల్లు అర్జున్ ఇంటికి వెళ్ళారు. వెళ్ళగానే 12 గంటలు అంటే 10-15 నిమిషాల్లోనే అరెస్ట్ చేస్తున్నాము అని చెప్పడంతో మీరు డైరెక్ట్గా బెడ్రూమ్లోకే వచ్చేస్తారా, ఇది కరెక్ట్ పద్ధతి కాదు అని షాక్ అయ్యారు. అసలు అరెస్ట్ అనేటటువంటి ఊహించలేదు అల్లు అర్జున్, అక్కడ ఉన్నటువంటి అల్లు అర్జున్ ఊహించలేదు. మొత్తానికైతే పోలీసులు వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకొని వచ్చారు. ఫస్ట్ ఆయనకు సంబంధించినటువంటి వర్షన్ ఏదైతే ఉంటుందో అంటే లీగల్ ప్రాసెస్ ఏదైతే ఉంటుందో చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కు తీసుకొని వచ్చి స్టేట్మెంట్ మొత్తాన్ని కూడా రికార్డ్ చేసి గాంధీ హాస్పిటల్లో వైద్య పరీక్షలు కంప్లీట్ చేశారు. గాంధీ హాస్పిటల్ నుంచి నాంపల్లిలో ఉన్నటువంటి కోర్టుకు వచ్చారు. నాంపల్లి కోర్టు నుంచి అక్కడ ఆర్డర్ తీసుకొని జైలు వరకు కూడా వెళ్ళారు సార్. వెళ్ళిన తరువాత ఇంకా ఫిక్స్ అయిపోయారు, ఆల్మోస్ట్ అంతా కూడా ఫిక్స్ అయిపోయింది. ఇక ఈరోజు జైల్లోనే ఉంటారు, లేకపోతే 14 రోజుల పాటు రిమాండ్ కాబట్టి ఇక జైలు లోపలే అల్లు అర్జున్ అనేటటువంటి అందరూ కూడా మైండ్లో ఫిక్స్ అయిపోయారు. కానీ హైకోర్టుకు వెళ్ళారు. అల్లు అర్జున్ తరఫున నిరంజన్ రెడ్డి దాఖలు చేసినటువంటి పిటిషన్ ఏదైతే ఉందో ఆ పిటిషన్ మీద వాదోపవాదనలు గట్టిగానే జరిగాయి. సో వాదోపవాదనలు జరిగిన తర్వాత సొంత పూచీకత్తు మీద 50,000 రూపాయలు బాండ్ మొత్తం కూడా అక్కడ పెడుతూ కూడా బెయిల్ అయితే మంజూరు చేయడం జరిగింది. ఆ బెయిల్ వచ్చేట క్రమంలోనే నిరంజన్ రెడ్డి అల్లు అర్జున్ తరపున ఉన్నటువంటి అడ్వకేటు ఈ బెయిల్ ఇచ్చినటువంటి విషయాన్ని అక్కడ ఉన్నటువంటి జైలు సూపరింటెండెంట్కు చెప్పాలి అని చెప్పడంతో ఆ విషయాన్ని కూడా కోర్టు అయితే పొందుపరిచింది. మరేంటి పొలిటికల్, క్రైమ్ అండ్ సినిమా ఈ మూడిటి మధ్యనే ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా ఈరోజు నడిచింది. అసలు ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు సార్, అల్లు అర్జున్ని పోలీసులు ఆల్ ఆఫ్ సడన్గా ఈ కేసులో అరెస్ట్ చేస్తారు అని ఎవరు కూడా అసలు ఎక్స్పెక్ట్ చేయలే. జీరో అరెస్ట్ అవుతారు అనేటటువంటి థాట్ కూడా ఎవరికి లేదు. కానీ ఎందుకని వెళ్లాల్సి వచ్చింది?
అంత బిగ్ స్టార్ అంటే ఇండియాలోనే, ఇండియా కాదు ఇండియా దాటి కూడా విదేశాలలో కూడా అల్లు అర్జున్ సినిమాలు ఫేమస్. అటువంటి హీరోని ఆల్ ఆఫ్ సడన్గా చిక్కడపల్లి పోలీసులు వచ్చి అరెస్ట్ చేయడం వెనక ఉన్నటువంటి అసలు రీజన్స్ ఏంటి అనేది కూడా ఇక్కడ చాలా వరకు కూడా చర్చ కూడా వచ్చాయి. ఇంతకుముందు మీరు చెప్పినట్టుగానే నాణ్యానికి ఒకవైపే కాదు సార్, రెండో వైపు కూడా మనం చూసుకుంటే ఆ రోజు అక్కడికి వచ్చినటువంటి అల్లు అర్జున్ వచ్చాడు, సినిమాకి సంబంధించినటువంటి థియేటర్స్ ఏదైనా ఉంటే వాళ్ళ సినిమా ప్రమోషన్లు చేసుకోవచ్చు, అందులో తప్పు లేదు. కానీ ఆ ప్రమోషన్లు చేసేటటువంటి పద్ధతి ఒకటి ఉంటుంది సార్. ఆ పద్ధతి పాటించి ఉంటే ఈరోజు పోలీసులు ఈ విధమైనటువంటి ఇష్యూ పెట్టేవారు కాదు. ఎందుకు, ఏం జరిగింది మిస్టేక్ అంతా పోలీసులకు సంబంధించి వాళ్ళు చెబుతున్నటువంటి వర్షన్ అంటే ఓకే, ఇంతవరకు ఒక యాంగిల్ చూసాము. ఇక పోలీసులు చెప్తున్నటువంటి వర్షన్ మనం ఒకసారి గమనిస్తే, మాకు ఇంటిమేషన్ ఇచ్చారు వెల్, కానీ మీ వైపు వచ్చినటువంటి వాళ్ళు, మీతో పాటు వచ్చినటువంటి సెక్యూరిటీ ఎవరైతే ఉన్నారో ఇంకా ఆయనే ఇంకా అంతా ఆయన తర్వాత ఎవరైనా అనే విధంగా కూడా చుట్టూ కూడా అల్లు అర్జున్ చుట్టూ కూడా నిలబడి వచ్చిన వారిని వచ్చినట్టు ఒక దొబ్బి వేస్తూ ఒక గందరగోళమైనటువంటి వాతావరణాన్ని సంధ్యా థియేటర్లో క్రియేట్ చేసింది ఎవరు? ఆ గందరగోళమైనటువంటి వాతావరణాన్ని క్రియేట్ చేయకుండా ఉంటే ఓకే, వచ్చేవారు అభిమానులు తోసేవారు వెళ్ళిపోయారు, అదంతా కూడా జరిగింది. కానీ అక్కడ ఏం జరిగిందంటే చేయాల్సిన దానికంటే ఎక్స్ట్రా చేయడం అంటారు కదా సార్, అతి ఉత్సాహం అంటారు కదా, అటువంటి అతి ఉత్సాహాన్నే ఆ రోజు అల్లు అర్జున్తో పాటు వచ్చినటువంటి సెక్యూరిటీ సిబ్బంది అంతా కూడా చేశారు. వచ్చిన వారిని వచ్చినట్టు, అది ఆడ మొగ పిల్ల జల్ల ఏమాత్రం కూడా చూడలేదు, వచ్చినటువంటి వారిని అంత దొబ్బేయడంతో ఒకరి మీద ఒకరు పడ్డారు. లేకపోతే అది జరిగే అంత తోపులాట, ఆ స్థాయిలో ఒక మహిళ చనిపోయేంతటువంటి తోపులాట జరిగేది కాదు. అలా జరగడానికి కారణం వీళ్ళు. రైట్, తోపులాట జరిగింది. జరిగిన తర్వాత అల్లు అర్జున్ వెళ్ళారు. ఆ లోపల ఫంక్షన్ జరుగుతున్న అంటే సెలబ్రేషన్స్ ఏవైతే ఉన్నాయో ఆ సెలబ్రేషన్స్ కంటే ముందే ఇక్కడ మహిళ తీవ్ర గాయాల పాలయ్యింది, అస్వస్థకు గురయ్యింది. ఉన్న పరిస్థితి కూడా పట్టించుకోకుండా ఎంజాయ్మెంట్ అంటే సెలబ్రేషన్స్ మూడ్ లోపల సంధ్యా థియేటర్ లోపల వీళ్ళందరూ కూడా ఉన్నారు. పోలీసులు ఒక్కరే అక్కడ కాపాడే ప్రయత్నం చేశారు. మరి అలా తెలిసినప్పుడు సార్ ఈ ఎపిసోడ్లో అల్లు అర్జున్ పాత్ర, సరే ఆమె చనిపోవటం అనేది బాధాకరమైన విషయమే, కానీ అల్లు అర్జున్ పాత్ర ప్రత్యక్షంగా లేదు కదా, పరోక్షంగా ఎవరైతే ఆయనకు ఉన్నటువంటి సెక్యూరిటీ వాళ్ళు ఆడొచ్చినటువంటి వాళ్ళందరూ అభిమానులు మీద పడుతూ ఉంటే వాళ్ళు తోస్తూ వెళ్ళిపోయారు, లోపలికి వెళ్ళిపోయారు. కానీ ఇక్కడ ప్రత్యక్షంగా ఆయన పాత్ర లేదు కదా, కానీ ప్రత్యక్షంగా లేదు, పరోక్షంగా ఉంది. ఎందుకు ఆయన వచ్చారు, ఆయనకు వచ్చినటువంటి సెక్యూరిటీ తోశారు. ఇప్పుడు కారు డ్రైవింగ్ చేస్తూ ఉన్నారు, డ్రైవర్ చేస్తూ ఉన్నాడు, కారులో అల్లు అర్జున్ కూర్చొని ఉన్నాడు. డ్రైవరు ఎదురుగా వెళ్తున్నటువంటి రోడ్డు దాటుతున్న వ్యక్తినో లేకపోతే ఆ ముందు వెళ్తున్నటువంటి వ్యక్తినో గుద్దారు. డ్రైవరు బాధ్యుడు అవుతారా లేక వెనకమాల సీట్లో కూర్చున్నటువంటి అల్లు అర్జున్ బాధ్యుడు అవుతారా? అంటే ఇది ఎక్కడో ఈ కేసుకు సంబంధించినటువంటి అంశంలో కావాలని టార్గెట్ జరిగిందా అన్నదానికి ఒక చర్చ జరుగుతుంది. అంటే అది ఈ విషయాన్ని మనం ఎలా చూడాలో కొంచెం మనం అంటే ప్రజాభిప్రాయాల్లో చాలా చర్చ జరుగుతుంది. సరే, అల్లు అర్జున్ బాధ్యుడు అంటున్నారు చాలామంది. ఎస్, అల్లు అర్జున్ బాధ్యుడే. అల్లు అర్జున్ కంటే ఇంకా దీంట్లో నలుగురున్నారు. ఒకరి థియేటర్ వాళ్ళు, సరిగ్గా సెక్యూరిటీ అరేంజ్ అయినటువంటి పోలీసులు, ఎవరైతే అక్కడికి వచ్చినటువంటి అభిమానులు ఆ రకంగా మీదబడి వాళ్ళు పాపం మహిళ కింద పడుతుంటే తొక్కుతున్నాం అనేది లేకుండా వ్యవహరించినటువంటి వాళ్ళు 3, 4 ఎవరైతే మరి ఆ ప్రభుత్వం ప్రోత్సహించి బెనిఫిట్ షోలు వేసుకోండి, రేట్లు పెంచి దానికి కావాల్సిన ప్రమోషన్ చేసుకోండి అని చెప్పని ఎక్కడ పడితే అక్కడ వాళ్ళకి ఇది చేసినటువంటి మరి వీళ్ళందరూ భాగస్వామ్యమే కదా. అది ఎందుకు అంటే ఇక్కడ కేసులో జనరల్గా మీరు క్రైమ్లో చాలా అంశాలు చూసుంటారు, క్రైమ్కు సంబంధించి అనేక రిపోర్టింగ్ చేస్తుంటారు. కానీ ఈ కేసులో ఎక్కడో ప్రత్యేకత కనపడుతుందే అనిపిస్తుంది. మధు,
వచ్చాడు సార్. మధు ఇప్పుడు డ్రైవర్ది తప్ప లేకపోతే ఆ రూట్లో ఉన్నటువంటి వెనక కూర్చున్నటువంటి యజమాని తప్ప అని అన్నారు కదా సార్. ఇక్కడ నేను కూడా కొంత ఉంది సార్. అల్లు అర్జున్ది ఇక్కడ తప్పు ఉందా లేదా అనే దాన్ని చూసుకుంటే ఉంది సార్. అల్లు అర్జున్ది తప్పు ఉంది. ఎందుకు అల్లు అర్జున్ది ఉంది అంటే వాళ్ళు అక్కడికి వచ్చిన తరువాత ఏదైతే సినిమాకు సంబంధించినటువంటి ప్రమోషన్ ఏదైతే ఉందో ఆ ప్రమోషన్కు సంబంధించి అక్కడికి వచ్చిన తర్వాత ఇన్సిడెంట్ జరిగింది అని తెలిసిన తర్వాత అక్కడ ఒక మహిళ తీవ్రంగా గాయపడింది అని తెలిసిన తర్వాత కూడా పట్టించుకోకుండా పోయారు. ఇప్పుడు అదే డ్రైవర్ ఎవరైతే ఉన్నారో హైవే మీద వెళ్తూ ఒక వ్యక్తిని గుద్దేసిన తర్వాత గుద్ది కూడా ఆపకుండా వెళ్ళిపోతే ఆ వెనకున్నటువంటి యజమాని కూడా సరే ఆపద్దు గుద్దేశావు కదా వెళ్ళిపోవనంటే ఇప్పుడు యజమానిది తప్పు అవునా కాదా సార్? యజమాని కూడా తప్పు అవుతుంది. అక్కడ యాక్సిడెంట్ జరిగింది, అక్కడ ఆ మనిషి చనిపోయాడా గాయపడ్డ తర్వాత సంగతి. కానీ వెనకున్నటువంటి యజమాని సరే వెళ్ళిపో ముందుకు వెళ్ళిపో అంటే అదే విధంగా అక్కడ ఎపిసోడ్ ఏదైతే ఉందో ఈవెంట్స్ ఏవైతే ఉందో ఆ ఈవెంట్కి వచ్చినటువంటి అల్లు అర్జున్ అక్కడ ప్రమాదం జరిగిందని తెలిసినా కానీ ఆ ప్రమాదాన్ని ఏమాత్రం కూడా పట్టించుకోకుండా ఆ ఈవెంట్ నిర్వహించడమే కాకుండా అక్కడ తర్వాత పరామర్శించకుండా పోవడం తప్పు కదా సార్? ఓకే, అంటే ఇప్పుడు ఆ విషయంలో అక్కడ 100 మందో 1000 మందో ఉన్నారు. ఆ విషయాన్ని అల్లు అర్జున్కి చెప్పడం కానీ చెప్పినటువంటి పరిస్థితి కానీ అక్కడ జరిగిందా? సరే కారు అంటే కారులో జరిగినటువంటి రోడ్డు ప్రమాదంలో అక్కడ ఎవరూ లేరు కాబట్టి అతను ఎమ్మటి హాస్పిటల్కి తీసుకెళ్లాల్సిన బాధ్యత అల్లు అర్జున్ మీద ఉంటుంది, లేదా డ్రైవర్ మీద, ఇద్దరి మీద ఉంటుంది. కానీ అక్కడ అది రోడ్డు. సరే ఇక్కడ వచ్చేటప్పుడు 100 మంది ఉన్నారు, బౌన్సర్లు, సెక్యూరిటీ, 1000 మంది అభిమానులు, వీళ్ళందరి మధ్య జరిగినటువంటి అంశం. మరి ఈ అంశంలో ఆయనకి ఆ అంశాన్ని ఇదిగో ఇట్లా జరిగింది ఇన్సిడెంట్ అని చెప్పినటువంటి పరిస్థితి ఉందా? అక్కడ ఏదైతే అల్లు అర్జున్ వచ్చిన తర్వాత ఈవెంట్ కంప్లీట్ చేసుకుని బయటికి వెళ్ళేటటువంటి క్రమంలోనే మొత్తం ఆయనకు తెలుసు సార్. ఓకే, అప్పటికే తెలిసినా కానీ ఇప్పుడు ఆయన తెలియదని చెబితే తెలుసా? బయటికి వెళ్ళిన తర్వాత ఒక 10-20 నిమిషాల్లోనే మొత్తం బ్రేకింగ్ న్యూస్లు. 1 గంట అనుకుందాం సార్, లేకపోతే 2 గంటలు అనుకుంటాం. ఆ తర్వాత వెళ్ళారా? ఆ తర్వాత వెళ్ళి పరామర్శించారా? కానీ ప్రెస్ నోట్ మాత్రం బయటకు వచ్చింది, ఖచ్చితంగా మేము కాపాడుతాము, ఆ ఫ్యామిలీకి ఏం కావాలో సహాయ సహకారాలు అందిస్తాము అని కూడా చెప్పారు కదా సార్. అది చెప్పడం వరకు మాత్రమే, కానీ చేతల్లో ఏంటి? ఇప్పుడు ఈ మొత్తం కేసు వచ్చింది కాబట్టి ఇంకా మొత్తం ఇదంతా కూడా హంగామా వచ్చింది. కానీ అల్లు అర్జున్ ఇన్సిడెంట్ జరిగినటువంటి గంటలు రోజులైనా కానీ ఇప్పటి వరకు కూడా స్టిల్ ఈ క్షణం వరకు కూడా ఆ కుటుంబాన్ని వెళ్ళి పరామర్శించింది లేదు. మరి ఇక్కడ తప్పు ఉన్నట్టే కదా సార్. ఓకే, పొలిటికల్గా కూడా వేరే కారణంతోనో ఇంకో కారణాలు అనుకున్నా కానీ దొరకాల్సిన పిలక ఉంటుంది కదా సార్. ఆ పిలక దొరకడానికి సో దొరికిన తర్వాత ఆడుకోవడానికి పొలిటికల్గా ఇటు అటు గేమ్స్ ఉంటాయి. ఆ గేమ్స్లో అయితే మొత్తానికైతే అల్లు అర్జున్ దొరికాడు. కానీ దొరకడానికి కారణం వెనక ఈయన తప్పు కూడా ఉందా, ఈయన వేలు కూడా అందులో ఉందా, మరక అంటిందా లేదా అంటే అంటింది సార్. మరక అంటింది కాబట్టే ఇప్పుడు ఈ పరిస్థితి నెలకొని ఉంది సార్. ఎస్, అంటే ఆయన మరణం తర్వాత, ఆ మహిళ మరణం తర్వాత అల్లు అర్జున్ వ్యవహరించినటువంటి విధానం సక్రమంగా లేకపోవటం, వెంటనే పరామర్శించకపోవటం, లేదా కుటుంబాన్ని ఆదుకోనే ప్రయత్నం చేయకపోవటం, లేక ఇన్సిడెంట్ జరిగిన తర్వాత కొంత ఆయన దానికి ఆ అంశానికి సంబంధించి వ్యవహరించినటువంటి విధానం సక్రమంగా లేకపోవటం వలన ఇప్పుడు ఆయన మీద వేళ్ళు ఎత్తి చూపించాల్సినటువంటి బాధ్యత ఏర్పడుతుంది అని అనుకోవచ్చు. అంతే కదా? ఎస్, మీరు చెప్పింది కరెక్టే సార్. అంటే ఆయన పూర్తిగా కూడా ఆయన డైరెక్ట్గా కూడా ఆ మహిళ వెళ్ళి ఎక్కడా కూడా చంపలేదు. అది నెంబర్ 1 అయితే. నెంబర్ 2, ఆయన మనుషులు కూడా ఎవరు అక్కడికి వెళ్ళి ఒక కుట్ర కోణం ఏదన్నా ఉండి ఆ కుట్రలో భాగంగా ఆ మహిళను, రేవతి అనేటటువంటి మహిళను చంపాలి అనేటటువంటి ప్లానింగ్ కూడా ఇక్కడ ఎక్కడా లేదు. ఇక్కడ ఉన్నదంతా ఏంటి అంటే ఒక 3 గంటల సినిమాకు సంబంధించినటువంటి షో, ప్రీమియం షోకో తన సినిమా కాబట్టి ఆ సినిమా ప్రమోషన్లో భాగంగా అల్లు అర్జున్ అక్కడికి వెళ్ళి అక్కడ జరిగినటువంటి తొక్కిసలాటకు సంబంధించి ఆయనకు అంటే ఆయన అభిమానులు అక్కడికి వచ్చారు కాబట్టి ఆ అభిమానుల్లో ఒక మహిళ చనిపోయిన తర్వాత కూడా ఏ మాత్రం కూడా పట్టించుకోకుండా ఉండడం అనేది నిజంగా అది ఎవరికైనా హార్ట్లో టచ్ చేస్తుంది సార్. ఎంత అల్లు అర్జున్కి సంబంధించినటువంటి అభిమానులు అయినా సరే అదే ఒక అభిమాని మహిళ, ఆ మహిళ చనిపోతే కనీసం చూడ్డానికి కూడా రాలేదా అని ఎక్కడో ఒక చోట గుచ్చుకుంటుంది సార్. అలానే ఇది కూడా జరిగింది. ఒకవేళ ఆ రోజే మనం చెప్పినట్టుగా వెళ్ళి అక్కడే ఉండి ఉంటే ఖచ్చితంగా ఇంత దూరం వచ్చేది కాదు, ఇంత వ్యవహారం కూడా జరిగేది కాదు. కానీ ఆయన వెళ్ళలేదు,
చూడలేదు, జస్ట్ ఏదో ఫార్మాలిటీ కోసం చెప్తారు కదా, ఒక ప్రెస్ నోటు రిలీజ్ చేద్దాము అనే విధంగా. సరే 20 లక్షల 30 లక్షల కోట్ల తర్వాత ఎంతో కొంత ఇచ్చేద్దాం కదా అంటే అది డైజెస్ట్ కాని వర్డ్స్ సార్. ఏ అభిమానికైనా సరే మా హీరో వెళ్ళి కనీసం కూడా చూడలేదు కదా అనేటటువంటి వాళ్ళ మనసుల్లో డైజెస్ట్ కానీ ఆ వర్డ్ అయితే ఎప్పటికీ ఉంటుంది సార్. ఇప్పటికైనా వెళ్ళి పరామర్శిస్తే ఖచ్చితంగా దాన్ని కూడా పాజిటివ్గానే తీసుకుంటారు. కానీ అప్పుడు వెళ్ళలేదు, అప్పుడు చూడలేదు, దాని గురించి ఏమాత్రం కూడా మాట్లాడలేదు కాబట్టి డైజెస్ట్ కాని వర్డ్ సార్ ఇది, డైజెస్ట్ కానటువంటి పని సార్ ఇది. ఏంటి మధు అంటే జనరల్గా ఉదయం చిక్కడపల్లి పోలీసులు వెళ్ళారు, అరెస్ట్ చేశారు, తీసుకొచ్చారు. ఏంటి అసలు అల్లు అర్జున్ ఊహించినటువంటి షాక్ గురై ఉంటారు. ఏంటి అసలు ఆయన ఫేస్ ఫీలింగ్స్ ఏంటి, ఆయన పోలీస్ స్టేషన్ వెళ్తున్నప్పుడు, పోలీస్ స్టేషన్లో ఉన్నప్పుడు, లేదా ఇప్పుడు జైలుకి వెళ్ళినప్పుడు ఏంటి అసలు ఆయన ఫేస్ ఫీలింగ్స్ ఏంటి సార్? 11:45కి అల్లు అర్జున్ ఇంటికి చిక్కడపల్లి పోలీసులు వెహికల్ వేసుకొని రై అంటూ కూడా వచ్చారు. ఇంట్లోకి వచ్చి రాగానే డైరెక్ట్ పైకి వెళ్ళిపోయారు. పైకి వెళ్ళిపోయిన తర్వాత బెడ్రూమ్ వరకు కూడా వెళ్ళిపోవడంతో మీరు బెడ్రూమ్ వరకు రావడం ఏంటి, బెడ్రూమ్లో కూడా వచ్చేస్తారా అంటూ కూడా కాస్త అసహనం వ్యక్తం చేసి పోలీసులకి అల్లు అర్జున్ మధ్య మాట జరిగింది. వాళ్ళు ఒకటే చెప్పారు, మేము పలానా కేసుకు సంబంధించి మిమ్మల్ని అదుపులోకి తీసుకుంటున్నాం, అరెస్ట్ అని చెప్పలేదు సార్, అదుపులోకి తీసుకుంటున్నాము అనేటటువంటి ప్రక్రియ మాత్రమే చెప్పారు. ఆ అదుపులోకి తీసుకుంటామని చెప్పడంతో అర్థమైపోతుంది ఇంకా సో అరెస్ట్ అని. అక్కడ కాస్త రిలీఫ్గానే ఉన్నారు అల్లు అర్జున్, ఏమీ అంత కూడా టెన్షన్ పడలేదు. ఒకవేళ టెన్షన్ పడి ఉంటే పోలీసులతో వాగ్వాదం చేసి ఉండేవాడు కాదు. కానీ అక్కడ కాస్త వాగ్వాదం జరిగింది. అంటే కాస్త మెంటల్గా కూడా డిప్రెషన్ లేక ఆయనైతే స్టార్టింగ్లో వెళ్ళిపోయి ఏదో జరుగుతుంది, సరే మనకేముందిలే బయటకు వస్తాము అనేటటువంటి కాస్త ధైర్యంతోనే ఉన్నారు. కానీ వన్స్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్కి వెళ్ళిన తర్వాత అక్కడ పోలీసులు అడిగినటువంటి ప్రశ్నలన్నిటికీ కూడా సమాధానం చెప్పి బయటికి వచ్చేటటువంటి క్రమంలో కూడా మొత్తం అక్కడ ఉన్నటువంటి అభిమానులకు అభివాదం చేస్తూ కూడా, అంటే అప్పటికీ స్టిల్ చిక్కడపల్లి పోలీస్ స్టేషన్లోకి వెళ్ళి మళ్ళీ బయటకు వచ్చేటటువంటి టైంలో కూడా అరెస్ట్ చేస్తాము అని చెప్పినాక సరే కాస్త ధైర్యంగానే ఉన్నారు. ఎప్పుడైతే నాంపల్లి కోర్టుకు వచ్చారో, నాంపల్లి కోర్టుకు వచ్చిన తర్వాత నాంపల్లి కోర్టు ఉన్నటువంటి మెజిస్ట్రేట్ 14 రోజుల పాటు రిమాండ్ అనేటటువంటి పదం, 14 రోజుల రిమాండ్ అనేటటువంటి పదం విన్న తర్వాత ఉంటుంది కదా సార్, ఎంత పెద్ద హీరో అయినా ఎన్ని క్యారెక్టర్లు చేసినా కానీ 14 రోజుల పాటు ఇక నేను జైల్లోనే ఉండాలా, ఏంటి ఇది పరిస్థితి, ఇప్పటి వరకు ఏంది ఈ సినిమా కోసం 14 రోజుల పాటు జైల్లో అనేటటువంటి ఒక టెన్షన్ వస్తుంది సార్. అది ఎవరు రాదు, అసలు ఇంపాసిబుల్ అన్నా కానీ వస్తుంది. అలానే అల్లు అర్జున్ ముఖంలో కనిపించింది. వెంటనే అక్కడి నుంచి జైలుకి అయితే తీసుకెళ్లారు. చెంచల్గూడ జైలుకి తీసుకెళ్ళిన తర్వాత ఫస్ట్ ఆయన దింపారు. లోపలికి వెళ్ళేటటువంటి క్రమంలోనే కాస్త ఇంకా అయిపోయింది సార్, మొత్తం నీరసించిపోవడం అంటారు కదా, అటువంటి కాస్త ఇంకా ఏం చేయాలో ఏం చెప్పాలో తెలియకుండా ఆయన కాస్త డిప్రెషన్లోకి వెళ్ళారా లేకపోతే డల్ అయ్యారో తెలియదు. కానీ మొత్తానికైతే అంత ఎనర్జెటిక్గా యాక్టివ్గా లేరు. సో వెళ్ళారు, అక్కడ ఉండి మళ్ళీ లోపలికి పంపలేదు, అంటే పూర్తిగా కూడా బ్యారెక్ లోపలికి పంపలేదు. జస్ట్ గేట్ ఏదైతే ఉంటుందో ఆ గేట్, మెయిన్ గేట్ దగ్గర నుంచి బ్యారెక్ లోపలికి వెళ్ళడానికి మధ్యలో ఉన్నటువంటి ప్లేస్ ఏదైతే ఉంటుందో అక్కడ ఉంచారు. జైలు అధికారులు కూడా ఆయన మంచి రెస్పెక్ట్గానే రిసీవ్ చేసుకున్నారు, పిలిపించారు కూడా. అక్కడే వెయిట్ చేశారు. ఎందుకు వెయిట్ చేయించారంటే బెయిల్ ఆర్డర్స్ ఏదైనా వస్తుందేమో అని. అప్పటి వరకు కూడా ఏమవుతుంది అంటే ఒక గుండెల్లో టప్ 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 అంటారు కదా సార్, అలా గుండెల్లో వెళ్తే అల్లు అర్జున్ కొట్టుకొని సార్, అందులో డౌటే లేదు. అలా ఏదో ఒకటి జరుగుతుంది, బెయిల్ రావాలి దేవుడా అంటారు కదా, అటువంటి వెదర్ అయితే 15-20 నిమిషాల పాటు ఆల్మోస్ట్ ఒక అర్ధగంట పాటు అల్లు అర్జున్ జైల్లో ఏదో ఒకటి అంటే ఇంకా కూర్చొని ఏం జరగబోతుంది, బెయిల్ వస్తా రాదని ఒక ఆత్రంగా ఎదురు చూడటము, ఆ బాధతో ఉండడము, ఆ ఎదురు చూపులు అంటారు కదా సార్. ఫస్ట్ టైం ఆయనకు అర్ధగంట ఒక రోజులాగా ఒక సంవత్సరం లాగా అయితే గడిచిపోయి ఉంటుంది. క్షణం కూడా బెయిల్ ఎదురు వచ్చిందా అనేటటువంటి కాస్త ఆత్రంతో అయితే ఉన్నారు. కానీ ఫైనల్గా బెయిల్ వచ్చిన తర్వాత రిలీజ్ అవుతున్నారు. అన్న తర్వాత మళ్ళీ కాస్త రిలాక్స్ అయినట్టుకున్నారు. ఇంకా రిలీజ్ అవ్వలేదు సార్, ఇంకా స్టిల్ ఇప్పటికీ కూడా అల్లు అర్జున్ రిలీజ్ అవ్వలేదు. మరొక గంట పాటు పట్టవచ్చు, ఎందుకంటే కోర్టు నుంచి హైకోర్టు నుంచి బెయిల్ పేపర్స్ అన్ని కూడా అక్కడికి వెళ్ళాలి కాబట్టి ఇంకొక 1 అవర్ పట్టే అవకాశం ఉంది సార్. మధు బెయిల్ పేపర్స్ బెయిల్ రాకపోతే అల్లు అర్జున్ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మామూలు బ్యారెక్లోనే మామూలు ఖైదీలు ఎవరైతే ఆ రెడ్ శాండిల్ స్మగ్లర్సో లేకపోతే ఆ జేబు దొంగలో లేకపోతే మర్డర్ కేసులో ఉన్నోళ్ళు, రేప్ కేసులో ఉన్నోళ్ళు, వాళ్ళందరూ ఉంటారు కదా కామన్ బ్యారెక్, ఆ బ్యారెక్లో ఉండాల్సిన పరిస్థితే కదా, నేల మీద పడుకోవాల్సిన పరిస్థితే కదా. ఇక్కడ ఒకటి శిక్ష పడినటువంటి ఖైదీలు, శిక్షలో ఒక కేసుకు సంబంధించి ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఖైదీలు 2 డిఫరెంట్ ఉంటాయి సార్. శిక్ష పడినటువంటి వాళ్ళందరికీ కూడా బ్యారెక్ వేరుగా ఉంటుంది.
కేవలం కేసుకి సంబంధించి అరెస్ట్ అయినటువంటి వాళ్ళకు బ్యారక్ అనేది సపరేట్గా ఉంటుంది. సో అక్కడ కూడా ఇలాంటి వాళ్ళు ఉండరు అంటే కామన్ బ్యారక్ లో కామన్ అదే బ్యారక్ సార్ కామన్ అర్థమైంది సార్. ఖచ్చితంగా ఉంటారు సార్ అక్కడ కూడా. ఖైదీలందరికీ ఒక 20 మందో 30 మందికి కామన్ బ్యారక్ ఉంటుంది. అందరూ ఉంటుంది, ఉంటుంది సార్. కొనుక్కోవాల్సింది, అందరికీ చెప్పుకూడంటే ఒక ప్లేట్ లో ఏదో ఉంటుంది అంతే కదా. అంతకుమించి అల్లు అర్జున్ 100% భారతదేశంలో చలనచిత్రంలో ఉత్తమ నటుడు కాబట్టి, పుష్ప 2లో అద్భుతమైనటువంటి ప్రతిభ కనిపించినటువంటి హీరో కాబట్టి అట్లానే స్పెషల్ గా ఆయన ట్రీట్ చేసే పరిస్థితి ఉండేది కాదు కదా. సార్, సరే 2 రోజుల అందరూ తర్వాత ఖైదీల మళ్ళా పార్టీ. కావాలంటే ఆయనకి ఏదైనా కొంచెం ప్రత్యేక వసతులు కల్పించమని కోరొచ్చేమో. అందరూ ఖైదీలు ఉండాలి సార్, అందరూ ఓకే, ఖైదీలు రైట్. స్నానం చేసేటటువంటి బాత్రూమ్ ఏదైతే ఉంటుందో అదే బాత్రూమ్ని యూజ్ చేయాలి. ఏ ఖైదీలు అయితే ఏ ప్లేట్ అయితే పట్టుకొని ఇన్ని రోజుల పాటు భోజనాలు చేస్తారో అదే ప్లేట్ పట్టుకొని అల్లు అర్జున్ నిలబడాలి. ఒకవేళ స్పెషల్గా ఫుడ్ వచ్చినా సరే ఒకవేళ రాకపోతే మాత్రం అలాగే నిలబడాలి. అందరూ యూజ్ చేసేటటువంటి టాయిలెట్స్ని యూజ్ చేయాలి. అందరూ పడుకునేటటువంటి కింద మ్యాట్స్ ఏవైతే ఉంటాయో చాప సార్, మళ్ళీ ఏదో ఇంకో పరుపు ఏవి కాదు, చాప, ఒక దిండు, ఆ దిండు కప్పుకోవడానికి దుప్పటి, ఆ దుప్పటి కూడా వాళ్ళే ఇస్తారు. జైలు లోపలే చలికాలం కాబట్టి ఇంకా కాస్త లావుగా ఉండేటటువంటి దుప్పటి కూడా ఇస్తారు. ఒకవేళ ఇంటి నుంచి వచ్చేది ఆ తర్వాత రేపో ఎల్లుండో, కానీ అప్పటి వరకు కూడా చాపిస్తారు, దిండిస్తారు, ఒక దుప్పటి ఇస్తారు. వాటిని ఖచ్చితంగా అవే వాడాలి. ఇంకా కప్పుకోను అన్న కుదరదు, చలికి ఖచ్చితంగా కూడా కప్పుకోవాలి. ఎందుకంటే జైలు లోపల చెట్లు చాలా ఎక్కువగా ఉంటాయి. చలికాలంలో బయట ఉండే చలి కంటే ఇంకా ఎక్కువగానే చలిగా ఉంటుంది. కాబట్టి ఒకవేళ లోపలికి వెళ్తే